భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు సిటీ నియోజకవర్గం ప్రజాపోరు యాత్ర ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు బారాషాహిద్ దర్గా గ్రౌండ్స్ నుండి నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శించి సమస్యను పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు విచ్చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించి ప్రజలు తీసుకొచ్చిన అర్జీలను అధికారులకు సమర్పించారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. నెల్లూరు నగరంలో 70% పైగా ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ పట్టాలు లేకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కుళాయిల్లో కలుషిత నీళ్లొస్తున్నాయని, దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. మంత్రి నారాయణ అభివృద్ధి, అమరావతి జపాన్ని పక్కనపెట్టి ఓట్లు వేసిన ప్రజల సమస్యలు పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ మన అడిషనల్ కమిషనర్ గారు వచ్చేశారు. అడిషనల్ కమిషనర్ మేడం, మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు, జిల్లా కార్యదర్శి మూలం రమేష్ గారు ఆయన సంతకాలు పెట్టి అడిషనల్ కమిషనర్ హిమబిందు గారు ఇక్కడికి మన సమస్యల మీద అర్జీలు తీసుకోవడానికి విచ్చేస్తున్నారు. వారికి మనకి సంబంధించినటువంటి సమస్యల్ని తెలియజేస్తున్నాం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత 8 రోజుల నుండి ఈ రోజు 9వ రోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అన్ని జరిగింది. ప్రజలందరూ అనేక సమస్యలు తెలియజేశారు. వారి ఇబ్బందులు మా నోటీసుకి తెచ్చారు. అవన్నీ కూడా వీటితో పాటు ఎవరికి వారు వ్యక్తిగతంగా వారికి ఉన్నటువంటి సమస్యల మీద అర్జీలు తెచ్చున్నారు. ఒకసారి పైకి చూపిండమ్మా. అటు స్వచ్ఛందంగా వారి సమస్యల మీద అర్జీలతో ఇక్కడ ప్రజలు తరలి వచ్చారు. కారణం, అనేక దఫాలు సచివాలయాల్లో ప్రజా దర్బారు అనేటటువంటి ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాల్లో గత 2 సంవత్సరాల నుంచి అర్జీలు పెట్టుకొని పేదలుగా ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రెండోది, కొలాయి లేని వాళ్ళకు కూడా కొలాయి పన్ను నోటీసు ఇచ్చున్నారు. గత 10-12 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కొలాయి పన్ను నోటీసు ఇవ్వకుండానే నెల్లూరు నగరం అడ్రస్ లేని నగరంగా, అవినీతి నగరంగా మారిపోయింది. ఈ పట్టణంలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళల్లో గవర్నమెంటే లేఅవుట్లు వేసి కొన్ని 30-40 ఏళ్లుగా అనేక కాలనీలు కేటాయించి వాళ్లే ఇచ్చినటువంటి వాటికి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వాళ్ళకి ఈరోజు ఇళ్ళు కట్టుకొని అక్కడ అన్ని రకాలుగా నివాసం ఉండి పూర్తిగా వాళ్ళు స్థిరమైనటువంటి వాళ్ళకి ఇంతవరకు రిజిస్ట్రేషన్ జరగలేదంటే ఇంతకన్నా అన్యాయమైనటువంటి విషయం, ఇంతకన్నా అసమర్థమైనటువంటి విషయం, ఇంతకన్నా ప్రభుత్వం యొక్క వైఫల్యానికి ఇంకో చిహ్నం ఉండదు. ప్రభుత్వమే బీఫారాలు ఇస్తుంది, ప్రభుత్వమే పొజిషన్ సర్టిఫికేట్లు ఇస్తుంది, ప్రభుత్వమే కాలనీలు కట్టిస్తుంది. అనేక చోట్ల ఉన్నటువంటి వాళ్ళని లేపేసి మరలా ఇంకో చోట తీసుకొచ్చి అక్కడ అందమైన రోడ్లు, అందమైన పార్కుల పేరుతోటి వేరే చోట తెచ్చి వాళ్లే పెట్టారు. కానీ మాకు తెలిసినటువంటి ఈ పాదయాత్రలో గత 10 రోజులుగా జరుగుతున్నటువంటి పాదయాత్రలు గమనిస్తే ఇంటింట ఒక కథ ఉంది. దాదాపు 60-70% మందికి ఎలాంటి రిజిస్ట్రేషన్ లేవు. ప్రభుత్వమే తక్షణం ప్రతి ఒక్కళ్ళకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అట్లా ఇవ్వకపోతే ఈ నెల్లూరు నగరమే ప్రభుత్వమే తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. అంతేకాదు, ఈరోజు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదని నోటీసులు ఇస్తున్నారు. నీళ్ల పన్ను ఉచిత కుళాయిలు వేసి నేను కొన్ని ఏరియాలు కూడా విజిట్ చేశాను. ఈ పాదయాత్రలో మా కామ్రేడ్స్కి అనేక చోట్ల ప్రజలు విన్నవించారు. వేలాది రూపాయల బిల్లులు ఇస్తున్నారు. ఈ నోటీసులు ఇవ్వడానికి ఒక్కొక్క లాయర్కి మున్సిపాలిటీ వాళ్ళు ఒక సంతకానికి 500 చెల్లిస్తున్నారు. చెట్లు నాటడానికి 7,000 రూపాయలు కాంట్రాక్టర్లకు, వాళ్ళ అధికార పార్టీ వాళ్ళకి ఒక పోషణ, వాళ్ళ యొక్క ఫీడింగ్ కింద వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అదే ఎండాకాలంలో చెట్లు నాటి 7,000 రూపాయలు ఇచ్చి అవి ఉంటాయో మేకలు తినేస్తాయి, ఆవిడకి తెలియనటువంటి పరిస్థితి. ఈ రకంగా మొత్తం నగరపాలక సంస్థలో ప్రతి కార్యక్రమం ఒక అవినీతి కార్యక్రమంగా మారిపోయింది. ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో మాత్రం పూర్తి నిర్లక్ష్యం, పూర్తిగా వాళ్ళ అసలు ప్రజల పట్ల ఒక వ్యతిరేకమైనటువంటి భావంతో వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తుంది. మున్సిపల్ శాఖ మంత్రి గారు ఈ జిల్లా వారు, ఆయనకు రాజధాని తప్ప నెల్లూరు పట్టదు. నెల్లూరు వైపు ఒకసారి చూడండి. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు పట్టణంలో దుస్థితి ఎంత దుర్మార్గంగా ఉందో, ఎంత అన్యాయంగా ఉందో, ఎంత దారుణంగా ఉందో మున్సిపల్ శాఖ మంత్రి స్వయంగా పరిశీలించి ప్రజల మాట విని ముందు ఈ నగరాన్ని బాగు చేయండి. ఇంట గెలిచి రెచ్చగలసమన్నారు. ముందు ఈ నగరాన్ని బాగు చేయండి, వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్లు ఇవ్వండి, ఈ అవినీతిని అరికట్టండి. అప్పుడు మంత్రిగా ఆయన కూడా మంచి పేరు వస్తుంది. దీన్ని వదిలేసి
ఇక్కడ అవినీతి పరులకు వదిలేసి ఎక్కడెక్కడో అమరావతిలో ఇంకో చోట నేను బాగు చేసి వస్తానంటే అది అమరావతిని అయ్యేది లేదు. నెల్లూరు నగరం మాత్రం ఉన్నది కుషించిపోతుంది. అందుకని ఈ తీవ్రమైనటువంటి ప్రజల సమస్యల మీద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించి ప్రతి గల్లీ తిరిగి ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరించి వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు విని ఈరోజు అంతిమంగా ఈ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నాము. ఈరోజు మనకి స్పందన కార్యక్రమం కూడా ఉంది. ప్రజల మొర విని పరిష్కారం చేస్తారా లేదా ఇంత తీవ్రమైనటువంటి సమస్యలమైన పోరాటానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతుందా తేల్చుకోవాలని చెప్పి మేము ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాం. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో సిటీ పరిధిలో 28 వార్డుల్లో ఈరోజు ఇంటింటికి పోయి సిపిఎం పార్టీ ప్రజల సమస్యల్ని తెలుసుకోవటం జరిగింది. ప్రధానంగా ఎక్కువ మందికి కరెంటు బిల్లులు వచ్చాయనే దాంతో ఫెన్షన్స్ వాటిని రద్దు చేశారు. కొత్తగా ఫెన్షన్లు ఇస్తామన్నారు, ఈ రోజుకి ఇవ్వలేదు. రేషన్ కార్డులు చాలామందికి లేవు. సచివాలయానికి పోతే రేషన్ కార్డులు నమోదు చేసుకునేదానికి కూడా సచివాలయ సిబ్బంది సిద్ధంగా లేరు. ఇలాంటి పరిస్థితి ఇయే కాదు, దోమల నివారణ చర్యలు నేను చేపడతానని మంత్రి గారు ఆ రోజు ప్రకటన చేశారు. ఈరోజు కూడా ప్రతి ప్రాంతంలో దోమలు విపరీతంగా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి చర్యలు ఈరోజు కూడా సిల్ట్ తీయటం కానీ దానికి కావాల్సిన నిధులు ఎక్కువ కేటాయించారు. వాటిని ఏంటి అనేటువంటిది ఈరోజు కూడా తెలియదు. అందువల్ల నిధులు కూడా స్వాహా చేస్తున్నారు. ఓ పక్క దళితులుగా ఉన్నటువంటి ఇళ్ళు కూల్చేదానికి ప్రభుత్వం నిర్ణయించి వాళ్ళ మీద ఇళ్ళు కూల్చేదానికి వచ్చినప్పుడు సిపిఎం పార్టీ అండగా ఉండి వాళ్ళకి రక్షణ ఇచ్చింది. అదే ఈరోజు జనార్దన్ కాలనీ, భగత్ సింగ్ కాలనీ ఏరియాకి సంబంధించినటువంటిది రివిట్మెంట్ వాళ్ళు కట్టాలనేటువంటిది అప్పుడు పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు కూడా దాన్ని పర్యటన చేశారు. ఈరోజు కూడా అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది, ఈరోజు కూడా పూర్తి కాలేదు. అందువల్ల వరదలు వస్తే ఆ ప్రాంతం అనేక ఇబ్బందులు గురి అవుతుంది. ఇలాంటి సమస్యలు నెల్లూరు నగరంలో ప్రతి ఒక్క దగ్గర ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కథగా చెప్తున్నారు. అందువల్ల సమస్యల పరిష్కారం వెంటనే కార్పొరేషన్ అధికారులు తక్షణం జోక్యం చేసుకోవాలి, అవినీతిని అరికట్టాలి. కార్పొరేషన్లో కూడా మనం చూస్తే ఒక్కొక్క దానికి పోతే ఒక్కొక్క అమౌంట్, వీటిలన్నిటికీ కూడా రాబో కాలంలో పరిష్కారం చేయకపోతే సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కోరికలు ఈరోజు కొన్ని వేల మంది ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరకు వచ్చి మున్సిపల్ కార్పొరేషన్ తరఫున అడిషనల్ కమిషనర్ హిమబిందు గారు అర్జీలు స్వీకరించారు. వీటన్నిటినీ ప్రాపర్ వేలో ప్రాసెస్ చేసి పరిష్కరిస్తాము అని చెప్పి వారు హామీ ఇచ్చారు. అసాధ్యమైనట్టు మేము చేయలేమని ఆ మాటల సందర్భంలో అన్నారు. ఇందులో పెట్టిన ఏ డిమాండు అసాధ్యమైనటువంటిది కాదు. మేము చెబుతుంది ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఇళ్ళ పట్టాలకి వాళ్ళు ఇళ్ళ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదని మీరు నోటీస్ ఇస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేయకుండా ఎలా నోటీస్ ఇస్తారు? ఉచితంగా బీపీఎల్ అని చెప్పి ఉచిత కుళాయిని పెట్టి ఈరోజు 1000 రూపాయలు నోటీస్ ఇస్తున్నారు, వడ్డీతో సహా కట్టమంటున్నారు. ఎక్కడ తెచ్చి కడతారు? ఎందుకు కట్టాలి అసలు? ఈరోజు పెద్ద వాళ్ళు నెల్లూరు టౌన్లో ధనవంతులు సంపన్నుల లిస్టు, 100 మంది లిస్టు, పన్నులు కట్టిన లిస్టు ప్రకటించండి. మీరు ప్రకటించకపోతే మేమే సేకరించి ప్రకటిస్తాం. వాళ్ళ దగ్గర గోల్డ్, వాళ్ళ ఇళ్ళు స్వాధీనం చేయండి. అక్రమంగా ఇళ్ళు కట్టిన వాళ్ళు ఇళ్ళు కోళ్ళు కట్టండి. దళితులు ఇళ్ళు కూడా కడతారు, అడ్డంగా ఉన్నాయని దళితులు ఇళ్ళు కోళ్ళు కడతారు. ఇష్టానుసారం పెద్ద భవంతుల జోలికి మాత్రం పోరు. ఏమిటి వివక్షత? అలాగే ఈరోజు పెద్ద వాళ్ళు బ్యాంకు లోన్లు ఎగ్గొడుతున్నారు. ఇక్కడ పన్ను కట్టలేదని సాధారణ ప్రజలను వేధిస్తున్నారు. ఈ వేధింపులు ప్రజల మీద పన్ను కట్టలేదని, నీటి కుళాయిలు పెట్టలేదని దీని వేధింపులు చేస్తే మేము తీవ్రంగా ప్రతిఘటిస్తాం. ముందు మీకు చేతనైతే సమర్థత ఉంటే మీరు పెద్ద వాళ్ళ దగ్గర వసూలు చేయండి. వాళ్ళ దగ్గర 1000 కోట్లు రావాల్సి ఉంటే ప్రజల దగ్గర రావాల్సింది 10 కోట్లు. మీరు 10 కోట్ల కోసం వేధిస్తున్నారు. 1000 కోట్లు మాత్రం గాలికి వదిలేస్తున్నారు. ఈ 10 కోట్లు కూడా మింగేస్తున్నారు. ప్రజలకేం రావటం లేదు. అలాగే ఈరోజు డ్రగ్స్, నెల్లూరులో డ్రగ్స్ విపరీతంగా మా పార్టీ నాయకుడు పెంచలయ్య దానికి ప్రాణ అర్పణ చేశాడు. ఈరోజు డ్రగ్ నిన్న చూసాము, ఒక ఎంపీ డ్రగ్ కేసులో ఇరుక్కుంటే మా పార్టీకి దూరంగా ఉన్నాడని తప్ప అలాంటి వాళ్ళని సామాజికంగా బహిష్కరించండి అని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పిలిపివ్వలేదు? డ్రగ్స్ పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధి ఏమిటో మేము ప్రశ్నిస్తున్నాం. మీ పార్టీకి దూరంగా ఉంచితే కొంతకాలం తాత్కాలికంగా ప్రజలు మర్చిపోతారులే, మళ్ళీ పదవులు అలంకరించవచ్చు అనుకుంటున్నారా? ఎందుకని చీఫ్ మినిస్టర్ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయమని సిఫార్సు చేయలేదు? ఎందుకని తెలుగుదేశం నుంచి బహిష్కరించలేదు? అన్ని రెడ్ హ్యాండెడ్గా దొరికినాయి. ఏమన్నా ఆరోపణ ఇది కాదు, రెడ్ హ్యాండెడ్గా దొరికారు. కేసు మాఫీ చేయడానికి కుట్ర జరుగుతుంది కనుక అలాంటి కేసు మాఫీ చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఊరుకోరు అని చెప్పి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అందుకనే ఈ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అనేక రకాల దోమలు ఉన్నాయి. ఎన్నిసార్లు వీళ్ళు పాక్ కొట్టుంటారు,
ఎంత మందు మింగేశారు, చస్తారు. ఈ అవినీతి పరులు కడుపులో ఈ దొంగ మందులన్నీ అమ్ముకొని జనానికి దోమలను వదిలేస్తే అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటే కాంట్రాక్టులు కట్టబెడతారా? ఈ అవినీతిని చూస్తూ మేము ఊరుకోవాలా? ఎట్టి పరిస్థితుల్లో సహించాం. ప్రజల మీద దౌర్జన్యం జరిగిన, బలవంతం వసూళ్లు చేసినా చూస్తూ ఊరుకోము. దానికి తీవ్రమైన ప్రతిఘటన వచ్చే కాలంలో ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.